మేడం ఎస్ కమన్. అబ్బా ఏ ఉన్నావురా మేడంకి ఈరోజు బాగా మేకప్ ఎక్కువైంది, లబ్బలు కొట్టింది, బాగా అసహ్యంగా. మేడం ఫైల్ అంతా రెడీ చేశాను, కొటేషన్స్ అన్నీ ఓకే. మీరు ఒకసారి చెక్ చేశారంటే మనం దీన్ని ఫైనలైజ్ చేసేయచ్చు. చేస్తా. నేను ఆల్రెడీ మూర్తి గారికి కూడా ఈ స్టీల్ డిజైన్ పంపించానండి. ఇంకేదైనా కరెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి. చెప్తాగా. పోతే మనం కొంచెం నొక్కండి మేడం, నొప్పిగా ఉంది. అవునా? నొక్కొద్దానా అని ఫీల్ అయిందా? వర్మ నా కర్మ. కమ్ హియర్. వస్తున్నాను. ఒంటరిగా ఉంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏంటిది పోయిటరీ వేసుకుంది? ఇప్పుడు నేను వేస్తా చూడు, ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఒంటరితనాన్ని ప్రపంచం చూసి ఎంత నవ్వుకుంటుందో తెలుసా? ఎలా వేసాను అలా నవ్వుకునేది ఈర్ష్యతో. మేడం ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా రెడీ చేశాను, రేపంతా డెమాన్స్ట్రేషన్కి అంతా రెడీ. మీరు పర్మిషన్ ఇస్తే చాలా లీవ్ మేడం. ఏ చూడు, ఆఫీస్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. నేను చెప్పింది అర్థం అవుతుందా? నా మాట విను, నీతో నాకు చాలా పని ఉంది. మేడం నాకు పని లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. మేడం ఇక్కడ లేని మీ ఆవిడ ఎదురు చూపులు తెలుస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న నా చూపులు తెలియట్లేదా? మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నాలో ఉన్న టెన్షన్ మీకు తెలుసు నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ లీవింగ్. ఎలా వెళ్తావో నేను చూస్తా. ఇది ఈరోజు డబ్బాలు మేకప్ కొట్టేసినప్పుడే అర్థమైంది, ఈరోజు ఏదో గోకే ప్రోగ్రామ్ పెట్టింది. I don't know how your wife satisfying you, but I satisfy you more. మేడం మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అయినా మా ఆవిడ కన్నా నాకు ఏ సుఖాలు ముఖ్యం కాదు, అవసరం లేదు కూడా. ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేసేది? లాక్ వేస్తే తేలేనా? ఇవాళ నువ్వు అయిపోయావురా. అమ్మ నా కొడుక, సుప్రజానే అనుకున్నావు. ఈ టైంలో ఏం పెట్టింది ఇది? ప్రాజెక్ట్ ఫైల్ రెడీ, మీట్ మీనా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అబ్బా రిప్లై ఇద్దాం. ఏం పెడదాం? అమ్మ దీనమ్మ, ఇలాంటిదేదో ఉందని అనుకున్నాను రా. రేపు వండతాలేవే నువ్వు నీ మోటు సరసం. ఈ రోజైనా ఇంటికి త్వరగా వస్తారా, లేక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా? ఏంటిది కొత్తగా అడుగుతుంది? అది ఇప్పుడు ఎలా చెప్తాం? ఆఫీస్కి వెళ్తే కదా తెలుస్తుంది. అవునవును, ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది. Hello. Verma, come here. Come here right now, I say. బాగా కోపంలో ఉన్నా ఇరిటేట్ చేయకు. No, I said I'm waiting for you. I want you to be here right now. Hello.
నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది, అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారేంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం. సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవ పడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టుంటుంది. ఏమనుకోకండి. నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడూ నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఏ నీ ఫోన్. నా ఫోను. హలో, దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఏంటి? వాట్? ఏంటి? ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాక అడుగుతున్నావా, లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా? ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు చేసే కూడా స్ట్రైట్ గా చేస్తుంటే బాగుండేది. నేను స్ట్రైట్ గా ఉన్నానో నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది. నిన్నెంత ప్రేమించాను. హలో, యాక్టింగ్ ఆపుతావా? సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. ఒసేయ్, నేనా తిరిగేది నువ్వా? అంటే నేను తిరుగుతున్నానా? నటించుకో. తిరిగింది నువ్వు, తిరిగి నా మీద నిందేస్తావే. తెలిసిందా? అంత ఈజీగానే సేవేంటే? అయినా అంత సింపుల్ గా తీసుకునేదాన్ని ఎందుకే నటించావు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి, నేను లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి, అంతేగా? సింపుల్. నా మ్యాటర్ నీకు అనవసరం, నీ మ్యాటర్ నాకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఎంత లవ్ చేశాను నిన్ను. ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నానే, కానీ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే నేను కంపరం పడుతున్నా. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ పెట్టుకున్నానే, కానీ మీరు నన్ను గుండెల మీద తన్నారు. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమ ముందు వచ్చే కోపం కరిగిపోతుంది, కానీ గుండె రగిలిపోతుంది. ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్. అడుక్కుంటాను సిగ్గులేదు? ఛీ, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను. ఇప్పుడేంటి? కావ్య, 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 అయ్యో కావ్య, 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 ఒకసారి లే కావ్య, కావ్య ప్లీజ్ ప్లీజ్ కావ్య, సారీ కావ్య, 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 కావ్య నీకు కావాలనుకోవట్లేదు కావ్య. వేణుగడి వల్లే వాడిని ఇరికించాలి ముందు. ఈ మెసేజ్తో అవుట్రా నువ్వు.
రోజు చీరకి 10,000 బొక్క. ఏంటి మెసేజ్ ఎలా పెట్టిందేంటి? దీనికి సాయంత్రం కదా చీర కొనిచ్చాను. స్విచ్ ఆఫ్ చేసింది ఏంటిది? వర్మ మామా ఏం లేదురా, నేను ఇందాక నిన్న అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాను కదా, వెంటనే అది జూబ్లీస్ పని ఉందని చెప్పి బ్యూటీ పార్లర్ దగ్గర దిగింది. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఇంటికి రాలేదురా, నాకు కంగారుగా ఉంది. సూసైడ్ చేసుకుందా? అయితే నీకేమైనా ఫోన్ చేసిందా? ఏం చేయలేదురా. అరే నువ్వు నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నువ్వు త్వరగా రారా, ఇంటికి రారా. నాకు అర్థమైపోయింది, తిరిగించేసింది. ఒరే మీరేమన్నా గొడవ పడ్డరా అసలు? లేదు మామ, అలాంటిది ఏం లేదు. అరే నేనే కదా షాపింగ్ కూడా తీసుకొచ్చాను, నువ్వు ఉన్నావుగా. అవును కదా, సర్లే నేను వస్తున్నాను. కర్మ, నెత్తిని పోసుకోవే. వస్తున్నా బంగారం, వస్తున్నా. నేను పైకి వెళ్ళేసి వస్తాను. రాము. సార్. ఏంటి ప్రాబ్లం? ఒకసారి చూడండి సార్. హలో, కస్టమర్ వచ్చాడా? సార్. ఏంటి ఆ ఫ్రంట్ ఎలివేషన్ చేంజ్ చేయాలంతేనా? అంతే సార్. సరే పద చూద్దాం. ఈ ముందు స్ట్రక్చర్ అంతా ఈ సారా వేపేసి ఆ బ్యాక్ సైడ్ వేసేయండి. ఓకే సార్. నేను ఆ పిల్లర్ డిజైన్ ఇచ్చాను కదా, ఓకే సార్, దాని వరకు మార్చేద్దాం. సరిపోద్ది. కస్టమర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు సార్. ఓకే, ఆయనతో నేను మాట్లాడతాలే. సరేనా? సార్. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే సార్. చెప్తూ ఉండు నీకు పని. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడలేదు, సీరియస్ గా ఉన్నావు? నీతోనే మాట్లాడేది, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? నేను కామ్గా ఉంటే నీకేంటే ప్రాబ్లం? అంటే ఏంటి? ఏముంది, నీకు హ్యాపీగా ఉండాల్సిన ఉన్నారుగా. ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు. నీకు అర్థం అవసరం అర్థం అయితే చాలే. నీతో మాట్లాడాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నిన్ను షాపింగ్ రమ్మన్నాను చూడు, నాది తప్పు. అదే నేను షాపింగ్ రావడమే అడ్డం. అట్టా అలా నేను చెప్పానా? అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో? కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? ఊరికే అవును, నేను మాట్లాడేదే నసా. అదే నీ సుప్రజ మాట్లాడితే హాయిగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడి చెప్తున్నా. నేను మాట్లాడేదే ఎక్కువ, తమరు మాట్లాడేదేంటో నసంట నస. తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు నువ్వు? కొత్తగా ఏం చేయలేవులే. ఏం చేయగలను చూపిస్తా. రాయిక ఇక్కడ చేసిన హడావుడి చాలు. ఏంటి కావ్య, నాతో మాట్లాడవా? అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితేయాలరా? చూడు తనెంత ఫీల్ అవుతుందో. దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. వీడికి ఎలా చెప్పాలి? కాదురా. ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? దెయ్యంలో చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్ మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. దెయ్యం మీద ఎర్రి నా కొడక. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ కీస్ చూసావా? రేయ్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడ్ వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. దీన్ని 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా?
అసలు జరిగింది చిన్న గొడవ. నేను కాంప్రమైజ్ చేస్తా కదా, ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే, సర్లే చేతులు వద్దులే. పగిలింది నీ వల్ల గోప పగిలిపోతుంది ఇక్కడ. వెళ్ళిపోదాం రారా, నా మాట వినరా ప్లీజ్. రేయ్ నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగించిన గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా, మై హూనా. హూనా లేదు, లోనా లేదు. ఆ ట్రంప్ గారి కారు తీసుకెళ్ళా. మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదు తెలుసా? అయినా వాడు కారు ఎందుకు వేసుకెళ్ళాడ్రా? నువ్వేంట్రా మధ్యలో కార్ 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 అంటావు? ఏం చూపిందమ్మా. నా మాట ఏంట్రా, వెళ్దాం. దొంగ పగిలింది. వాట్ హ్యాపెండ్? ఒరే చెత్తనా కొడుగా, నా మాట ఏంట్రా, వెళ్ళిపోదాంరా. రేయ్ చెల్లు వేసి ఎలా వెళ్తావురా? అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు, పిలవరా. రేయ్ దీన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడ్రా? నువ్వేంట్రా మాట్లాడితే కార్ 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 అంటావు? పోదాం రారా. ఇది చూస్తే మాట్లాడు, ఇడేమో కార్ కార్ అంటాడు. ట్రంప్ రావు కూడా ఎక్కడ తెచ్చాడు? ట్రంప్ ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంప్ వెనుగా అయిపోయారు. అయినా కావ్య నీకు అర్థం కావట్లేదురా, ఆడి మీద కోపం వస్తే నువ్వు అలా అలిగిపోతావా? రేయ్ తీయరా. ట్రంప్ వేణుగాడెక్కడా? లోపల ఉన్నాడు. ఇది వచ్చిందేంటి? అరే మా ఆవిడ తనకి కాపురం చేయట్లేదా? బండగా నల్లగా ఉంటది, ఏదో ఐసేసి కింద మీద జామ్ రాసి ఏదో చేస్తున్నా. దాన్ని చూడు, పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తుంది. అది డాల్డా డబ్బాలో ఉంటది. దాని డార్లింగ్ అని పిలవట్లేదు నేను. ఏంట్రా? వైఫ్ రా. వైఫా? ఇదిగో ఇక్కడ ఉందిగా. వైఫ్ అన్నాను, నా వైఫ్ అన్నానా? మరి అంగెప్పారు డాల్డా డబ్బా